హిందూ ఆలయాల్లో ఒక్కో క్షేత్రానికి ఒక్కో విశేషం ఉన్నట్టే భక్తులకు పంచే ప్రసాదాల్లోనూ ఎన్నో ప్రత్యేకతలుంటాయి. సాధారణంగా ఆలయాల్లో లడ్డూనో, పులిహోరో, దద్దోజనమో, చక్కెర పొంగలో ప్రసాదంగా పెడుతుంటారు. కానీ తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలో ఉన్న సత్యనారాయణ స్వామి ఆలయంలో ఇచ్చే ప్రసాదం మాత్రం వీటికి భిన్నంగా ఉంటుంది. తయారీ నుంచి వితరణ వరకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్న ఈ ప్రసాదం దశాబ్దాలుగా భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. వాస్తవానికి అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానంలో 2 రకాల ప్రసాదాలుంటాయి. అందులో అందరికీ తెలిసింది గోధుమ నూకతో చేసిన ప్రసాదం కాగా, రెండో దాన్ని బంగి ప్రసాదం అని పిలుస్తారు. దీన్ని రవ్వతో చేసి వ్రతం ఆచరించే వారికి అందిస్తారు. ఎక్కువ మంది మాత్రం గోధుమ నూకతో చేసిన ప్రసాదాన్ని ప్రియంగా స్వీకరిస్తారు. ఇంతటి ప్రాశస్త్యం కలిగిన సత్యదేవుడి ప్రసాదం ప్రత్యేకతలేమిటో మనము ఒకసారి చూద్దాం రండి. సత్యదేవుడిని దర్శించుకోవడం జన్మజన్మల పుణ్యఫలంగా భక్తులు భావిస్తారు. సత్యదేవుడిని ఎంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారో ఆలయంలో తయారు చేసే ప్రసాదాన్ని కూడా అంతే పవిత్రంగా స్వీకరిస్తారు. ఇక్కడ తయారు చేసే ప్రసాదాన్ని కొనుగోలు చేయడానికి ప్రత్యేకంగా దూర ప్రాంతాల నుంచి అన్నవరం వస్తారంటే అది ప్రసాదానికి ఉన్న ప్రత్యేకత. గోధుమ నూకతో ఈ ప్రసాదాన్ని ఎందుకు తయారు చేస్తారు, ఎవరు ప్రారంభించారు అనే దానిపై స్పష్టత లేనప్పటికీ సాంప్రదాయంగా వస్తోంది. అందరికీ నచ్చుతుంది కాబట్టి ఇలానే తయారు చేస్తున్నామని చెప్తున్నారు ఆలయ సిబ్బంది. తరతరాలుగా ఇదే ప్రసాదంగా ఉంది. స్వామివారికి గోధుమ పదార్థాలతో తయారు చేసిన నైవేద్యం సమర్పించడం ఆచారం. దాన్నే భక్తులు చాలా ఇష్టంగా స్వీకరిస్తూ ఉంటారు. అందుకు అనుగుణంగా పెద్ద మొత్తంలో ప్రసాదం తయారీకి ఏర్పాట్లు చేశారు ఆలయ సిబ్బంది. దాతల సహాయంతో కొత్తగా సాంకేతిక సదుపాయాలు కల్పించి తయారీకి వేగంగా సాగేందుకు ఏర్పాట్లు చేశారు. గతంలో కట్టెల పొయ్యి మీద ప్రసాదం సిద్ధం చేసేవారు. మారుతున్న పరిస్థితులకు అనుకూలంగా ఇప్పుడు గ్యాస్ పొయ్యిల మీద తయారు చేస్తున్నారు. ఏటా 1,50,00,000 ప్రసాదం ప్యాకెట్లు అమ్ముడవుతున్నట్లు ఆలయ అధికారులు చెప్తున్నారు. 150 గ్రాముల ప్రసాదం ధర ₹20గా నిర్ణయించారు. సత్యనారాయణ స్వామి వ్రత విధానం గురించి స్కంద పురాణంలో రేవాఖండంలో ఈ ప్రసాదం తయారీ గురించి ప్రస్తావించినట్లు ఆలయ అర్చకులు చెబుతారు. సత్యదేవుడి ప్రసాదాన్ని బ్రాహ్మణులు మాత్రమే తయారు చేస్తారు. ప్రస్తుతం భూతాదిగా పిలిచే ప్రసాదం తయారీ కేంద్రంలో సుమారు 20 కళాయిల్లో నిత్యం ప్రసాదాన్ని తయారు చేస్తూ ఉంటారు. ప్రసాదం తయారీ, ప్యాకింగ్, రవాణా కోసం నిత్యం 75 మంది సిబ్బంది పనిచేస్తారు. తెల్లవారుజామున 3 గంటలకు ప్రసాదం తయారీ ప్రారంభిస్తారు. సాధారణ రోజుల్లో సుమారు 100 కళాయిలు, రద్దీ ఎక్కువగా ఉండే రోజుల్లో 250 కళాయిల ప్రసాదం తయారు చేస్తామని వంటస్వాములు చెప్తున్నారు. ఒక్కో కళాయిలో 80 కిలోల ప్రసాదం తయారవుతుంది. కొండపైన వాడే పదార్థాలతో కొండ దిగువన ప్రసాదం తయారు చేయడానికి ప్రయత్నించినా ఆ రుచి రాలేదని, అదంతా క్షేత్ర మహిమ అంటారు వంటస్వాములు. సత్యదేవుని ప్రసాదానికి గోధుమ నూక, పంచదార, నెయ్యి, యాలకుల పొడి వాడతారు. ఒక్కో కళాయికి 15 కిలోల గోధుమ నూక, 30 కిలోల పంచదార, 6 కిలోల ఆవు నెయ్యి వాడతారు. వీటితో 80 కిలోల ప్రసాదం తయారవుతుంది. దానిమీద 150 గ్రాముల యాలకుల పొడి చల్లుతారు. మొదటిగా నీళ్లు మరిగించి అందులో గోధుమ నూక వేస్తారు. తరువాత పంచదార వేసి ముదురు గోధుమ రంగు వచ్చే వరకు ఉడికిస్తారు. చివరిలో నెయ్యి వేసి కలుపుతారు. ప్యాకింగ్ కోసం కేవలం విస్తరాకులు మాత్రమే వాడతారు. ఇన్ని ప్రత్యేకతలున్న అన్నవరం ప్రసాదాన్ని రుచి చూడని వారు బహుశా ఉండరేమో. మతాలకు అతీతంగా సత్యదేవుని ప్రసాదాన్ని స్వీకరిస్తారు. ఈ ప్రసాదం కొండ మీదే కాకుండా కొండ దిగువ మెట్ల మార్గం వద్ద 16వ నెంబర్ జాతీయ రహదారిలో సత్యదేవుని నమూనా ఆలయం వద్ద 24 గంటలు విక్రయిస్తారు. ఇక్కడ ఈ మహానివేదనశాలలో జరిగినటువంటి తయారు చేసినటువంటి ప్రసాదం మాత్రమే ఇక్కడ రుచిగా ఉంటుంది. ఇదే వంటస్వాములు ఇదే భాగాలతోటి కింద చేసిన ఈ రుచి లేకపోవడం పూర్వంలో చాలామంది గమనించారు.
అదేమిటంటే ఈ క్షేత్రం, ఈ స్వామివారి యొక్క క్షేత్రంలో చేసిన ప్రసాదానికే ఆ విశేషమైనటువంటి రుచి కలగడం, ఆ అద్భుతాన్ని మనకి అందించడం జరుగుతూ ఉంది. ఇంకా పూర్వం ఈ ఆలయం ప్రారంభించిన కొత్తలో అయితే వ్రతాలు చేసుకుంటూ ఉండేవారు. ఆ వ్రతాలు చేసుకున్నాక ఒక ముసలి బ్రాహ్మణ రూపంలో ఒక ఆయన వచ్చి నాకు ఆకలేస్తోంది అని అడిగితే ఈ ప్రసాదం పెట్టేవారట. ఆ తర్వాత వారు అదృశ్యమయ్యేవారట. ఆ బ్రాహ్మణుని ఈ ప్రాంతంలో ఎవరు చూడలేదని కూడా చెప్పేవారు. ఇక్కడ ఉండే వ్రత పురోహితులు కానీ, ఇక్కడ ఉండే సిబ్బంది ఎవరు కూడా. అటువంటిది ఆ సమయంలో సత్యనారాయణ స్వామి వారే వచ్చి ప్రసాదాన్ని స్వీకరించారని భక్తుల యొక్క విశేషమైనటువంటి నమ్మకం ఈ రోజుకి కూడా ఈ ప్రసాదంలో ఆ విశిష్టత మనకి కనబడుతూనే ఉంటుంది. అలాగే ఎక్కడెక్కడి నుంచో ఇలా వెడుతూ కూడా ప్రసాదం తీసుకుని కూడా భక్తులు దర్శనానికి వస్తూ ఉంటారు, వ్రతాలు చేసుకుంటూ ఉంటారు. ఈ అన్నవరం ప్రసాదం కోసం కూడా ప్రత్యేకించి వచ్చి స్వామివారి యొక్క ప్రసాదాన్ని తీసుకుని వెడుతూ ఉంటారు.